నమస్తే వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపత్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం మార్పిడి కార్యక్రమంగా చేపట్టుకుంది. అయితే సంవత్సరం పాలన మీద కూడా సంబరాలు జరుపుతూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద మనతో పాటు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు మరి అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పిడిని ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ పక్కన వెనకనే ఉన్నారు మనకు తెలంగాణ తల్లి విగ్రహం చూడడానికి ఎంత బాగుంది. సో ఆ విగ్రహాన్ని మార్చి కొత్తగా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా పోరాడారు. సో ఏం చెప్తారు అసలు ఇది ఓవరాల్గా? మీరు ఇంతకుముందు కూడా ఒకటి అన్నారు, విజయోత్సవాలు అన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా తెలంగాణ ఉత్సవాలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం దినాన్ని ఉత్సవంగా జరిపారు. తెలంగాణకు దశాబ్ది అయితే దశాబ్ది ఉత్సవం అని జరిపారు. పరిపాలనకు ఉత్సవం చేయలే. నాకు ఏడాది అయింది, ఏడాది ఉత్సవాలు అని చేయలే ఆయన. ఈయన ప్రజాధనంతో ఈయన ఏడాది ఉత్సవాలు అని చెప్పి చేస్తున్నాడు అన్నమాట. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉండేటువంటి తేడా. తెలంగాణ తల్లి ఒకానొక కాల సందర్భంలో, ఉద్యమ సందర్భంలో, ఒక సామాజిక ఉద్విగ్న సందర్భంలో ఉబికి వచ్చిన ప్రతీక. అంటే ఒక ప్రతీక ముందుకు రావడానికి భారతమాత ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రోద్యమ సందర్భంలో వచ్చింది. ఆ తర్వాత ఎవరో వచ్చి నేను భారతమాత ఇట్లా అంటే కూడా కుదరదు. ఇప్పుడు భారతమాత కిరీటాన్ని కలిగి ఉంది. ఇందిరాగాంధీ భారతమాతను కిరీటంతో సహా ప్రతిష్ఠించింది. ఆమె హరిద్వార్లో దేవాలయం కట్టించింది. అది తెలియదు. ఈ ముఖ్యమంత్రికి తెలియదు. నేను ఈ మాట అనడానికి బాధపడుతున్నా. ఇందిరాగాంధీ కిరీటంతో పెట్టినప్పుడు నీకేమిటి అభ్యంతరం? ఇందిరమ్మ రాజ్యమే కదా. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు పోతున్నావు కదా? అది ఇవాళ ఆయన కిరీటం ఉంటే సమస్యనట. ఇంకో చేతిలో బతుకమ్మ ఉంది. బతుకమ్మ తెలంగాణ అదేమైనా ఒక కేసీఆర్ గారి ఇంటి ప్రతీక నా బతుకమ్మ కాదు కదా. టీఆర్ఎస్ ప్రతీక నా బతుకమ్మ, తెలంగాణ ప్రతీక. బతుకమ్మని తీసేస్తా అంటే ఎట్లా? ఆ బతుకమ్మని చేతిలోంచి తీసేద్దామని ఆలోచిస్తున్నాడు. జొన్న కర్ర ఉంది, ఇక్కడి పంటకు గుర్తు, దాన్ని తీసేస్తాడట. నువ్వు అది తీసేసి వరి కర్ర పెట్టినావు అనుకో, వరి కాదు వ్యాపార పంట అది. నువ్వు ఇవన్నీ కూడా నీకు తెలియకుండా నువ్వు తెలంగాణకు విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలను హర్ట్ చేస్తున్నావు. అట్లా హర్ట్ చేయకు, పిచ్చి పిచ్చి చేయకు, ఎక్స్ట్రీమ్ థాట్స్తో ఆగమాగం కాకు, ఎర్రగడ్డ కేసు అనుకుంటారు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక పక్క కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో తెలంగాణ చిహ్నం కానీ ఇంకోటి చూసుకుంటే కాకతీయ కళాతోరణం కానీ ఎంత మార్పిడి చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తుడుస్తా అని చెప్పడం మాటకి నిదర్శనమైన ఇవ్వంతా. ద్రవిడ సిద్ధాంతం కలిగిన తమిళులు చోళ అస్తిత్వాన్ని రద్దు చేసుకుంటారా? కాదు కదా. చోళులు మీద సినిమా తీసినారు కదండి మొన్ననే, పొన్నియన్ సెల్వన్ అని వాళ్ళు సినిమా తీసినారు కదా. మరి కాకతీయుల అస్తిత్వాన్ని వదులుకుంటా అంటాడేమిటండి ఈయన? అట్లనే చార్మినార్ అది హైదరాబాద్ వైభవానికి, ఇక్కడున్న ఒక మిలిజులి సంస్కృతికి, తర్వాత కులీ కుతుబ్ షా నాటి నుంచి వచ్చిన ఒక వారసత్వానికి, ఆ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి మృతుల సంతాపంగా చార్మినార్ని కట్టినాడు. అది రాచరిక ప్రతీక అంటాడు. నువ్వు వెనుకకు పోతే మరి చరిత్రలో రాజులే ఉంటారు. రాజులు లేకుండా చరిత్ర లేదా? ఔరంగజేబ్ రోడ్డు అని పెట్టిండ్రండి మీరు, ఢిల్లీలో పెట్టినారు కదా. ఇవాళ బీజేపీ మారుస్తూ ఉంటుంది కదా. అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు. ఎందుకు మీరు ఎర్రగడ్డ మన ఎర్రకోట మీద ఉపన్యాసం చెప్తాడు ప్రధానమంత్రి? చారిత్రక గుర్తు అని చెప్పి తీసేస్తారా? తప్పు. ఇదంతా తప్పుడు ఆలోచనలు చేస్తున్నాడు ఆయన. అట్లానే ఆయనకు తెలంగాణ తల్లిని మార్చడం వెనుక ఆయన కుచితం, ఆయన కుట్రంత ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళని మలిపేయాలి. మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. ఆయన కేసీఆర్ యాదికి రావద్దని ఒక పెద్ద అబ్సెషన్ కేసీఆర్. ఆయనకి ఏడు చూసినా కేసీఆర్ కనబడుతున్నాడు. ఆయన చేసింది ఏం కనబడతలేదు. సాధ్యమవుతుంది అంటారా సార్ కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం తెలంగాణ? ఇప్పుడు ఆయన కూర్చున్న సెక్రటరియట్ మరి కూలగొట్టమనండి. మరి ఆయన టైంలోనే కదా కట్టింది. మరి అట్లా గవర్నమెంట్స్ని అట్లా చూడొద్దు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని చేస్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చిన నువ్వు సెక్రటరియట్ ఎట్లా కంటిన్యూ చేస్తున్నావో ఆయన గవర్నమెంట్ ఇది కూడా అట్లే కంటిన్యూ అవుతుంది అంతే. కానీ అది అంతా కూడా ఆయన అట్లా రైతు బంధును కంటిన్యూ చేస్తున్నావు కదా. పేరు మార్చొచ్చు, రైతు భరోసా. పంట పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? నాకు అది వద్దు అని తీసేసినావు. అది కేసీఆర్ ఆనవాళ్ళు. అది కేసీఆర్ ఆనవాళ్ళు కాకుండా ఎట్లా పోతుంది? రైతు బీమా రద్దు చేయి దమ్ముంటే, అది కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన బ్రెయిన్ చైల్డ్. ఏం రద్దు చేస్తావు? నీ మొహన్ రద్దు చేస్తావు. 5 ఏళ్ళు అయితే నువ్వే రద్దు అయిపోతావు. 5 ఏళ్లలో రద్దు అయిపోయే నీకు ఎందుకు ఇంత ముద్దహంకారం? ఇదంతా కూడా ఒక వికృతమైన ఆలోచన, సంకుచితమైన ఆలోచన, వెరీ కన్జర్వేటివ్. అన్ని ఎక్స్ట్రీమ్ అడ్వైజెస్ ఎవరేమి ఇస్తున్నారో ఆయనకు ఇట్లా అంతా పిచ్చి పిచ్చిగా. ఇవి మారే ప్రతీకలు కావండి. అవి చరిత్ర గర్భం నుంచి వచ్చినట్టు పదే మారవవి. ఒక గవర్నమెంట్ సంబంధించిన లోగో కానీ ఇవి కానీ పదే మారేవి కావు. పదే ఏమంటా ఉన్నారంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకు కూడా కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది కానీ ఇలాంటి సాయం చేయలేదు. కానీ మా ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇంతవరకు వాస్తవాలు అంటారు? ఇవ్వమనండి, పిలిచి తెలంగాణ ఉద్యమకారులందరినీ పిలిచి పదవులు ఇవ్వమనండి. ఎవరికి ఇస్తున్నావు నువ్వు పదవులు? ఇచ్చినావు అందరు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినావా? అమరవీరుల కుటుంబాలకు ఇవ్వమనండి.
అప్పుడు డిమాండ్ చేసినాడు కదా. ఏమన్నా అమరవీరుల కుటుంబాల వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇస్తలేవు మరి? ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరండి? తుమ్మల నాగేశ్వరరావు ఎవరండి? కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మీరు విమర్శించారు కదా, మరి మీరేమిటండి? మీరు ఎవరిని చేర్చుకున్నారు? అంతే కదా. కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఇచ్చారు, రాజకీయ అవసరాల రీత్యా తెలంగాణకు సంబంధించిన ఇతర నాయకులు వచ్చినప్పుడు ఆ ఇతర నాయకులు కూడా తీసుకున్నారు. ఎవరైనా కానీ రాజకీయంగా వాళ్ళ మనుగడ కోసం ఇవన్నీ చేస్తారు. నువ్వేమో పెద్ద ఏదేదో ఉద్యమకారులను వాడుకున్నావు, నువ్వు వాడుకుంటావు. ఇప్పుడు ఉద్యమంలో లేని నువ్వు ఇప్పుడు ఉద్యమకారులను నువ్వు వాడుకుంటున్నావు. ఆ రోజు ఉద్యమానికే ఉపయోగపడ్డారు వాళ్ళందరూ కూడా. కేసీఆర్ వాడుకోవడం ఏమిటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ పనిచేసిరండి, దాన్ని ఉద్యమానికి వాడుకోవడం ఎట్లయితుంది? రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకున్న ప్రతి ఆయన తెలంగాణ ఉద్యమానికి తనను తాను సమర్పించుకున్నాడు. కేసీఆర్ వాడుకోవడం కాదది. టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా పనిచేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అంటే కొంత అర్థం ఉంది. కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ తెలంగాణనే వాడుకుంది వాళ్ళను. నిన్ను తప్ప నిన్ను వాడుకోలేకపోయింది తెలంగాణ. నిన్ను వాడుకుంది చంద్రబాబు నాయుడు. ఏం చెప్తారు సార్? నువ్వు వాడబడుతున్నది చంద్రబాబు నాయుడు చేతనే. ఏం చెప్తారు సార్? మరి ఏడాది పాలన పేరిట కూడా సంబరాలు చేస్తా ఉన్నారు. సో మరి కనిపిస్తున్నాయి నిజంగా సంబరాలు చేసుకునేంత అభివృద్ధి? ప్రజలు చేసుకోవాలి కదండి సంబరం. హైడ్రా బాధితులు సంబరాలు చేసుకుంటారా? మూసీ బాధితులు సంబరాలు చేసుకుంటారా? రుణమాఫీ జరగని రైతులు సంబరాలు చేసుకుంటారా? ఇప్పటివరకు ఇంకా రైతు బంధు రానందుకు సంబరాలు చేసుకుందామా? దేనికి చేద్దాం సంబరాలు? ఒక్క చెరువు పుడిక తీసినరా సంబరం చేసే ముందు? ఒక్క బిల్డింగు కట్టినావా? ఏం చేసినావు? ఇంకా ఏడాది అయింది, అప్పుడే సంబరాలు చేసేంత స్థాయి ఇంకా రాలే కదా. నువ్వు రిజల్ట్ వచ్చిన తర్వాత పోనీ సంబరాలన్న ఒక అర్థం ఉంది. అయినప్పటికీ కూడా నిజానికి తెలంగాణ ఉత్సవం, నువ్వు ఆవిర్భావ దినోత్సవం రోజే అన్నీ చెప్పు, నాకు మళ్ళీ విడి ఉత్సవం ఏమీ అక్కర్లేదు. సరే అయినప్పటికీ చేస్తే నువ్వు నిజంగా సాధించిన తర్వాత ఆళ్ళే చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఇంకా బిడ్డనే పుట్టలేదు నువ్వు 21 దినం చేస్తా అంటే ఎట్లా? కనుక ఇదంతా కూడా ఏదో వెర్రిమొర్రి ప్రచారాలు అంతే. ఏం చెప్తారు సార్ ఫైనల్గా? అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా గతంలో కేటీఆర్ గారి చుట్టూ తిరిగింది, ఇప్పుడు హరీష్ రావు గారి చుట్టూ తిరుగుతాను. ఏంటి అది నిజమేంటారా? అవన్నీ మీరు కేటీఆర్ గారిని అడిగినరు, అవన్నీ కూడా మీకు కేటీఆర్ గారు జవాబు చెప్పిండ్రు. ఇప్పుడు తెలంగాణ తల్లి వరకు చర్చ పరిమితం కదా. థ్యాంక్ యూ.